భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఈరోజు నిజంగా మీరందరూ ఈరోజు మన జాతి గౌరవాన్ని నిలబెడుతూ ముఖ్యంగా పిల్లలకి ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని, ఎందుకంటే మా అమ్మగారు నాకు చిన్నప్పుడు సూర్య నమస్కారాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవత పద్యాలు ఇలా మొదలెట్టి నేను ఫస్ట్ 1972 ఔరా ఈ రచన చమత్కృతేమేయో గాని ప్రకృతి సౌందర్యం మన తగ్గరించు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నదే అన్న డైలాగ్తో ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా నట ప్రస్థానం. ఆ తర్వాత బాలనటుడిగా కొన్ని మంచి సినిమాలు చేశాను. స్నేహం వాస్ మై బెస్ట్ ఫిల్మ్. బట్ ఎందుకు నేను పోలీస్ స్టోరీ డైలాగ్తో కూడా మొదలెట్టానంటే మీకు కూడా నేను అదే సురేఖ్తో పోలీస్ స్టోరీ అనగానే ఒక తెలియని అదొక కిక్ మంచి నా జీవితంలో మంచి కిక్ ఇచ్చింది అనమాట. సో ఆ పోలీస్ స్టోరీ వచ్చేంత వరకు చిన్న టెన్షన్ ఉండింది. ఐ వాజ్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నేను బాగా చదువుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పిల్లలకి అదే చెప్పాను, బాగా చదువుకుంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చదువు చాలా ముఖ్యం. నేను ఐ డిడ్ మై బ్యాచులర్స్, ఐ డిడ్ మై మాస్టర్స్, I did my MPhil. I was an assistant professor in Madras Christian College. Basically, police story kuda a walk gaani lete a institute gaani avannitiki karanam I was a very good NCC cadet. So a haircut, a stand easy, stand at ease, attention, a nilchine vidhanam gaani, ఆ స్టిక్ని యూజ్ చేసిన విధానం కానీ, ఆ పోలీస్ వాక్ కానీ, వీటన్నిటికీ ఆ ఎన్సీసీ ఆ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా హెల్ప్ చేసింది. అందుకని హోంవర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎనీ ఫీల్డ్. సో మనం కొంచెం ప్రిపేర్ అయ్యి చేయగలిగితే, అందుకనే పోలీస్ స్టోరీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కర్ణాటక అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ పోలీస్ స్టోరీ. అలాగే ఒక డైలాగ్ ఇంత పాపులర్ అయ్యి జనంలో ఉండిపోవడానికి కారణం కూడా ఒక విధంగా నేషనల్ ఎంబ్లమ్ మన 3 సింహాల్ని దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగ్ రాయడం జరిగింది. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమైన పోలీస్. నువ్వు తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాంట్రా అగ్ని. ఐఎమ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. సో పోలీస్ స్టోరీ తర్వాత ఇంతవరకు నేను 96లో పోలీస్ స్టోరీ అయింది. యూ డోంట్ బిలీవ్ 2004కి ఒక్క కర్ణాటకలో ఐ డిడ్ 54 ఫిల్మ్స్ యాజ్ అ హీరో. 54 సినిమాలు. నేను మ్యాక్సిమం అన్నీ ఏదో ఒక ఇన్స్పైర్ చేసే సినిమాలు. ఐ ఫీల్ సినిమా అన్నది వెరీ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకంటే నేను నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఐ డిడ్ ఎ థీసిస్ విచ్ నేను మెడ్రాస్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ మీద చేశాను థీసిస్. డ్యాన్సు, డ్రామా, మ్యూజిక్ అండ్ సినిమా అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సొసైటీ అన్న దాని మీద వాటిని చేసుకుంటూ నా సినిమాలు మ్యాక్సిమం అన్నింటిలో, ఈవెన్ నేను చేసిన విలన్ పాత్రల్లో కూడా ఇఫ్ టేక్ ప్రస్థానం, అందులో కూడా ఒక అద్భుతమైన అండర్ కరెంట్, ఒక హీరోయిజం ఉంటుంది. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అన్న ప్రస్థానం ఆ దేవకట్ట. సో అలాగా వీటన్నిటికీ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ తల్లి, తండ్రి, గురువు, దైవం. సో ఆ తల్లిదండ్రులు మనకి ఎంతో ప్రేరణ. సో మనం ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి విత్ ఆల్ ది డివైన్ బ్లెస్సింగ్స్, వాటన్నిటితో పాటు 1972లో మొదలైన నా ఈ ప్రస్థానంలో ఇది 1972కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర 50 ఏళ్ళు నేను ఇదే రంగస్థలం మీద ప్రవేశం చేసి ఒక రంగస్థల కళాకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అలాగే దేవుడు చేసిన పెళ్ళి. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ మై 50 years అన్నమాట. సో ఈ సందర్భంగా ఈరోజు నేను ఆస్ట్రేలియాకి రావడం, లేకపోతే సిడ్నీకి రావడం, మెల్బోర్న్కి వెళ్ళడం. ఈరోజు చిన్నప్పుడు ఈ కంట్రీ క్యాపిటల్స్ మ్యాచ్ చేస్తుండేవాళ్ళు. సో అలాగా క్యాన్బెరా మ్యాచ్ చేసి ఇన్నాళ్ళకి క్యాన్బెరాకి వచ్చే అదృష్టం ఇన్నాళ్ళకి కలిగిందనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాగ ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు, మా జనసత్యం గారు, అదే వనజ గారి మామగారు 52 ఏళ్ళు ఎంత ఇక్కడికి వచ్చి
సో అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు సచ్ ఎ గుడ్ టాలెంట్ ఆల్సో. పిల్లలందరూ బాగా చేస్తున్నారు. అది క్లాసికల్ అవ్వచ్చు, ఇప్పుడున్న మోడర్న్ డ్యాన్సెస్ అవ్వచ్చు. అలాగే చాలా బాగా పాడారు, పాటలు చాలా బాగా పాడారు. అలాగే శిష్యుడైన అబ్బాయి చాలా బాగా చేశాడు ఆ కుర్రాడు. సో ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. సో థ్యాంక్ యూ. అలాగే నేను హీరో అవ్వడానికి ముందు నా వాయిస్ హీరో అయింది. దానికి కారణం సుమన్ అండ్ రాజశేఖర్. సో సుమన్కి ఏమో చాలా సాఫ్ట్ వాయిస్తో చెప్పామండి, రాజశేఖర్కి ఒక డైనమిక్గా చెప్పామండి. లైక్ ఇఫ్ యు టేక్ దేశంలో దొంగలు పడ్డారు, పేరు శివం బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ అన్న సుమన్ కానీ, ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మటాష్ అన్న రాజశేఖర్ గారిని. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని, చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతను ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెలితలను వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. సో ఇలా సుమన్ రాజశేఖర్ గురించి ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఒక్క కమల్ హాసన్ గారికి తప్ప, తొందరలో ఆయన కూడా చెప్తాను, ఈజ్ వెరీ బిజీ యాక్టర్ అగైన్. సో అమితాబ్ బచ్చన్ గారికి, వీళ్ళందరికీ తెలుగులో చెప్పాను. అలాగే చిరంజీవి గారికి తమిళ్లో చెప్పాను, నాగార్జున గారికి, రాజశేఖర్కి, మన బాలయ్య బాబుకి, వీళ్ళందరికీ తమిళ్లో చెప్పడం జరిగింది. సో స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. బాబు హీరో అయ్యాడు, ప్రేమ కావాలి అంటూ మేము ముందుకు వచ్చాడు. వాడు మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈరోజు గుడ్ క్రికెటర్ ఆల్సో. నాకు క్రికెట్ కూడా చాలా పిచ్చి. సరే, ఇండియన్ టీం ఎలాగో మనం ఎప్పుడు వీలవ్ టీమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ వీ హ్యావ్. అలాగే నాకు ఆస్ట్రేలియా టీం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య ఐపీఎల్కి వచ్చేటప్పటికి అందరూ వాళ్ళు కూడా మనతో బాగా కలిసిపోయి, వారినే అయితే ఇంకా మనవాడే అయిపోయాడు, ఆయన లేదు, వీలు లేదు ఇప్పుడు. సో ఇట్ ఈస్ సంథింగ్. మొన్న ఎంసీజీకి వెళ్ళి I had a round trip. It was great moment for me. ఆ ఎంసీజీకి వెళ్ళి మొత్తం ఎంసీజీ అని చూడటం. సో విత్ ఆల్ దిస్, నా కూతురేమో నేను చదవాలనుకున్నాను, చదవలేకపోయాను. షీ బికేమ్ ఎ డాక్టర్. షీ ఈజ్ ఎ పీడియాట్రిషియన్ నా. అండ్ అగైన్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ, లైక్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అలాగే ఇంట్లో అందరికీ 2 సిస్టర్స్, ఒక సిస్టరు వీళ్ళ మనోజ గారికి బాగా పరిచయం. తన పెద్ద స్కూల్ ఉంది మెడ్రాస్లో. అలాగే ఇంకో సిస్టర్, షీ ఈజ్ ఎ క్లాసికల్ సింగర్. ఈరోజు వాళ్ళది కూడా రవీంద్ర భారతిలో, ఈరోజు సాయంత్రం వాళ్ళది కూడా ఈరోజు గజ పూజ ఉందన్నమాట రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఈ ఇల్లు 10 రోజులు అయినా కూడా మిమ్మల్ని అందరినీ కలవంగానే మన వాళ్ళని, మన ఆత్మీయుల్ని, మన బంధువుల్ని, మన వాళ్ళందరినీ కలిసిన ఫీలింగ్ ఉంది. అలాగే సత్యారెడ్డి గారు, ఏది సత్యారెడ్డి గారు రండి, ఆయన ఇలా రిసీవ్ చేసుకున్నారు. కడప అన్నారు, ఎట్లని చెప్తాను. నాదొక మంచి డైలాగ్ మొత్తం రాయలసీమ గురించి. నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాయి. సో ఆయన కడప అనగానే ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు. అలాగే కడప, తిరుపతి, కడప, ఎస్, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. బ్రదర్, తెలంగాణ దసరా చూశారు కదా. సో దసరా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. నానితో ఇప్పుడు అలాగే సరిపోదా శనివారం నానితో నేను చేస్తాను. మీకు విశ్వక్సేన్ది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అది కూడా రిలీజ్ కాబోతోంది. అలాగే ఇప్పుడు వెరీ గుడ్ ఫిలిం విత్ దుల్కర్, లక్కీ భాస్కర్ అని. సో కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. మళ్ళీ దేవగట్టతో చేస్తున్నాను. అలాగే ఈ మతం లేదు గీతం లేదన్నది మాకు ఈశ్వరల నేషనల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చిన సినిమా. మతం లేదు గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సో
అలా మనం అందరం వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు అని మనం గర్వపడాలి. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లిని కన్నదో ఆ తల్లిని కన్న జన్మభూమి గొప్పదిరా. సో మన జన్మభూమి పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అలాగా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే కళాకారుడికి కావాల్సింది ఇప్పుడు ఎక్కువ చప్పట్ల కన్నా సెల్ఫీలే. సో తప్పకుండా ఫోటోలు తీసుకుంటాను, తప్పకుండా ఫోటోలు తీసుకుంటాను. సో హ్యాపీ టు బీ హియర్. సో వన్స్ అగైన్ క్యాన్బెరా మన తెలుగు సంఘం వారికి అది కూడా బాగా నచ్చింది నాకు. మన సెరిగిన భాష మన మాతృభాష, తేనెలొలుకు తీయని మన తెలుగు భాష. మిత్రమా మరిచిపోకోయ్, అమ్మను మరిచిపోకోయ్, తెలుగమ్మను మరిచిపోకోయ్. అంతే. సో జై తెలుగు తల్లి, జై 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 భారత మాత.